హాయ్ అండి. పండగ సందడి అయితే స్టార్ట్ అయిపోయింది కదా. ఇంకా పండగకి అయితే కంపల్సరీ ఆంధ్ర సైడ్ అరిసెలు అయితే చేస్తారు. సో నేను ఇక్కడైతే కేజీ అరిసెలు చేస్తున్నాము. అంటే ఎగ్జాక్ట్గా కేజీ పిండి అలాగే కేజీ బెల్లమే యూజ్ చేస్తున్నారు. ఇక్కడికి వచ్చేసరికి ఇది కొత్త ప్యాన్ అనమాట. ప్యాన్ త్వరగా బ్లాక్ అవ్వకుండా ఉండాలని చెప్పి మనం పొయ్యి బిగ్గు ఉంటుంది కదా, ఆ బిగ్గిలో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇలా అప్లై చేసుకొని ఇలా ఇలాంటి స్టవ్ అయితే పిండి వంటలకి యూజ్ చేస్తామండి. సో ఈ స్టవ్ని కూడా పెట్టుకున్న తర్వాత కేజీ బెల్లంకి 4 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకొని మంచిగా ఇలా పాకం కర్ర ఉంటుందండి చక్కది, దాంతో ఇలా తిప్పుకోవాలి. మనకి నువ్వులు ఇష్టమైతే నువ్వులు కూడా పాకంలోనే యాడ్ చేసుకొని అదే విధంగా పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి. పౌడర్ అనేది వచ్చరికి తడి బియ్యం పిండి అండి. ఈ విధంగా కలుపుకోవాలి బాగా. ఇందాక చూపించిన పాకం అంతా బెల్లం పాకం అనమాట, బెల్లం అరిసెలు. ఇప్పుడు ప్రజెంట్ వీడియో అవుతున్నదని వచ్చేసరికి గ్లాసుడు కరెక్ట్గా ఎగ్జాక్ట్గా కొలతల మీద 2-3-4 గ్లాసుల వరకు దాటే పిండి యాడ్ చేసుకోవాలి. 2-3 గ్లాసెస్ వాటర్ పంచదార యాడ్ చేసుకొని పాకం తిప్పుకోవాలి. ఇది పంచదార అరిసెల కోసమని. ఈ విధంగా బాగా కలుపుకోవాలండి. ఇలా చెక్క గంట అయితే ఉంటుంది పాకం కర్ర, దాన్ని పాకం కర్ర అంటారు. ఇదైతే 2 మనుషులు ఉండాలి ఇవి చేసేటప్పుడు. ఎప్పుడు కూడా అడుగంటకుండా నీట్గా వస్తాయి. అందులో ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని మనకి ఇష్టం ఉంటే కొంచెం ఇందులో కూడా నువ్వులు యాడ్ చేసుకోవచ్చు. అదే విధంగా కొబ్బరికూర కూడా యాడ్ చేస్తారు, బట్ ఇక్కడ నువ్వులు యాడ్ చేసి ఓన్లీ ప్లెయిన్వి ఇలా చేపిస్తున్నాను అనమాట. నాకు కూడా అంత ప్రాపర్గా రావు. ఎవ్రీ ఇయర్ కూడా ఒక ఆవిడని పెట్టి చేపిస్తాము. ఇలా ప్యాన్ ఫుల్గా ఆయిల్ పెట్టుకొని డీప్ ఫ్రై అవ్వనివ్వాలి. ఆవిరి ఇచ్చిన తర్వాత ఇలా ఒక గిన్నె తీసుకొని దానికి ఒక కవర్ పెట్టి రబ్బర్ పెట్టి తీసుకొని దానిపైన చేత్తో ఇలా చిన్న చిన్న బాల్స్లో చేసి ఒత్తుకొని డీప్ ఫ్రై చేసుకోవడమే. దీన్నే బెల్లం అరిసెలు అంటారు. ఒక పైన చిన్న చిన్న వైట్గా కనిపిస్తున్నవని నువ్వులండి. ఇంకా దీంతో ఎన్నప్పాలు అంటారు, చిన్న చిన్న బూరిల్లా చేసుకుంటారు అవి కూడాను. ఈ విధంగా మంచిగా సిమ్లో పెట్టుకొని ఫ్రై అవ్వనివ్వాలి. హైలో పెడితే మాడిపోతాయి, లోపల ఆ పేస్ట్ అంతా కూడా డీప్ ఫ్రై అవ్వదండి. ఇవి వచ్చేసరికి బెల్లం అరిసెలు. బెల్లం అరిసెలు కూడా సేమ్ ఇలా చిన్న బాల్లో చేసుకొని ఒత్తుకోవడమే. ఈ విధంగా ఫ్రై చేసుకోవడమే మంచిగా. ఏదైనా సరే ఈ పిండి వంటలు చేసేటప్పటికి 2 మెంబర్స్ అయితే ఉండాలండి ఖచ్చితంగా. ఫైనల్లీ మా పండగ వంటల్లో రెసిపీ అయితే ఫినిష్ అయిపోయింది. ఇలా పక్కన తీసుకుని టిష్యూ పేపర్ కానీ లేదా గడ్డి